హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు జైరే వ్లాగ్స్. నేనైతే పీపుల్ ప్లాజాలో నర్సరీ మేళా పెట్టారండి. మేము అక్కడికే బయలుదేరాం. మా పాపలు మీ అందరికీ హాయ్ చెప్పారు. అయితే అక్కడ చూసాము. మొత్తం ఆ నర్సరీ అంతా కూడా చాలా రకరకాల మొక్కలతో మొత్తం ఫిల్ అయిపోయిందండి పీపుల్ ప్లాజా అయితే. చాలా అంటే చాలా బాగున్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఇది ఉంది కదా! అది కింద కూడా దానికి సపోర్ట్ లేదు. అంటే వేర్లనేది లేదు. దాని చుట్టూ మొత్తం అనేక రకాల ఆహ్, పువ్వులకి సంబంధించినయి కట్టేశారు. వాటికి అవే వేర్లొచ్చేసాయన్నమాట. చాలా చేశారు. అండ్ ఇంకా మేము ముందుకు వెళ్తూ ఉండగా అక్కడ క్లేతో చేసిన చిన్న చిన్న పాట్స్, డెకరేషన్ ఐటెమ్స్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. అవి అంటే మనం వండుకునేవి కావు. డెకరేషన్ ఐటెమ్స్ మాత్రమే. ఇప్పుడు టీ కప్స్ అండ్ కుండీలు, మొక్కలకు సంబంధించినవి, ఇంటికి హ్యాంగింగ్స్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. గ్లాసెస్ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా మనం సెల్ఫ్‌లో డెకరేషన్ బాగా బావుంటాయి సెల్ఫ్‌లో పెట్టుకుంటే. అండ్ రోజ్ ఫ్లవర్స్ కలర్స్ అయితే మాత్రం అక్కడ నుండైతే మాకు వెళ్ళాలనిపించలేదు. అంత బాగున్నాయి. చాలా పెద్ద పెద్ద ఫ్లవర్స్‌తో కావచ్చు. చాలా అంటే చాలా బాగున్నాయి. అంటే మొన్న 5 డేస్ నుండి ఈ ఎగ్జిబిషన్ అనేది ఉంది అక్కడ. ఆహ్, నక్లెస్ రోడ్‌లో. చాలామంది అంటే చాలామందొచ్చారు. ఇక్కడ చూపిస్తున్నారు కదా! ఇది గుంటూరు కారం. ఈ గుంటూరు మిర్చి అన్నమాట ఇవి. చాలా అంటే చాలా చిన్ని మిర్చి ఉన్నాయి చాలా. అవి చాలా స్పైసీ ఉంటాయన్నమాట. అవి చాలా బాగున్నాయి. అండ్ ఇవి కూడా క్యాక్టసెస్ అందులో చాలా వెరైటీవుంటాయి కదా! అవి అన్నమాట అవన్నీ. మనీ ప్లాంట్స్ కావచ్చు, ఇండోర్‌వి అండ్ ఔట్‌డోర్‌వి మొత్తం అన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి. వాటిని చూడడం గురించైనా వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. ఇప్పుడు మనం గార్డెన్‌లో డెకరేట్ చేసుకోవడానికి పిల్లలవి కావచ్చు, చైర్స్ కావచ్చు, ఉయ్యాలలు కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడ ఉన్నాయన్నమాట. చాలా అంటే అవసరం మనకి స్కూల్లో కూడా ఏవైనా అవసరమైతే పిల్లలతో కొన్ని యాక్టివిటీస్ చేస్తారు గదా! అటువంటి వాటికి కూడా కావాలంటే ఇటువంటి ప్లేసెస్‌లో అనేవి దొరుకుతాయన్నమాట మనకి. మొత్తం అంత బాగున్నాయి. ఇవన్నీ కూడా చూసారా ఇవి చూపిస్తున్న ఈ ప్లాంట్స్ ఇవి ఎంత బాగున్నాయో. అవన్నీ కూడా ఇండోరే అన్నమాట. నేను ఈ ముందు చూపించినవి. రోజ్ ఫ్లవర్స్ దగ్గరికెళ్ళినప్పుడల్లా నేను కూర్చొని ఫోటోస్ దిగుతూనే ఉన్నా. మధ్యలో అయితే ఇవి ఒక స్నాక్ తీసుకున్నాం మేము. బోన్సాయి తెలుసు కదా! ఇవన్నీ కలర్స్ ఇందులోనే అనేక రకమైన కలర్స్ ఉన్నాయన్నమాట. చిన్న చిన్న కుండీల్లోనే కాండాలు పెద్ద పెద్దగొచ్చేసినాయి. అంటే ముదురు మొక్కలు. చాలా అంటే చాలా బాగున్నాయి అవన్నీ కూడా. ఆఖరికైతే మేము కొన్ని రోజ్ ఫ్లవర్స్‌వి మొక్కలు తీసుకున్నాము. అంటే మాకంటే ఇక్కడ అంత పెద్ద గ్రౌండ్ అనేది లేదు. మా ఇంటి ముందు అంత ప్లేస్ అనేది లేదు. కావాల్సినవే తీసుకొనున్నాం. మా పాప కూడా ఐస్ క్రీమ్ తింటుంది చూసారా? థాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. థాంక్ యూ.